హైదరాబాద్ మీర్పేట్ బాలుడి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. తిరుమలలో బాలుడి ఆచూకీ లభ్యమైంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి నుంచి వచ్చిన బాలుడు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి వెళ్లినట్టుగా గుర్తించారు. ఇంటి నుంచి వచ్చే సమయంలో తన వెంట తెచ్చుకున్న 1000 రూపాయలతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నానని, నిన్న శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పిన మహీధర్ రెడ్డి ప్రస్తుతం ఈస్ట్ పిఎస్ లో ఉన్నాడు. మహీధర్ ను తల్లిదండ్రులకు అప్పగించనున్నారు పోలీసులు. ఇప్పటికీ 15 సార్లు తల్లిదండ్రులు బంధువులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నట్టు చెబుతున్నాడు మహీధర్ రెడ్డి. పేరెంట్స్ చెప్పలేదు నువ్వు? 1000 రూపాయలు దాకా నేను జమ చేసుకున్నా పైసలు. ఎంతసేపు దర్శనం చేసుకున్నావు? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయితే నువ్వెట్లా వచ్చావు ఇక్కడికి? నీతో పాటు పరిచయమైనారా? ఒక అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే. కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, మామూలుగా వచ్చేసావు. సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈరోజు. కాదన్నా, ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నెంబర్ ఎవరు చెప్పారు? ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు నువ్వు ఫోన్? నేనే మా మమ్మీకి చేసిన. ఎవరు ఫోన్ నెంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నెంబర్కి వెళ్ళి ఏమని చెప్పావు? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీసు ఎక్కడ తీసుకెళ్తున్నా? నేను ఏమో మా మామ వాళ్ళ దగ్గరికి. అక్కడ ఉంటాడు తిరుపతిలోనే. ఏం కోరుకున్నావు నాన్న? దేవుణ్ణి వెళ్ళావు కదా, స్వామివారిని, అవన్నీ చెప్తారా?